సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో కాంపిటేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఈ వీడియోలో మీకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే మనకి లేటెస్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మీకు డిస్క్రిప్షన్లో ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని మీద క్లిక్ చేసిన ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నోటీస్ ఫర్ సీటెట్ జూలై 2019 షెడ్యూల్ ఎక్స్టెన్షన్. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి సీటెట్ అప్లికేషన్ డేట్ అదేవిధంగా అవి పొడిగించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఓకేనా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఎందుకంటే సర్వర్స్ అనేది చాలా బిజీగా ఉండడం వల్ల మనకి ఇక్కడ 2 సర్వర్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఏ సర్వర్ నుంచి అయినా అప్లై చేయవచ్చు. ఇక్కడ వెబ్సైట్ స్క్రోల్ చేస్తే మీకు కింద కనబడుతుంది. సో ఇప్పుడు మీకు నేను ఈ రివైజల్ షెడ్యూల్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే రివైజల్ షెడ్యూల్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ముందు షెడ్యూల్లో అయితే 5వ తారీఖు వరకు ఉంది ఈ మార్చ్. అయితే ఇప్పుడు దీనిని మార్చ్ 12 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి 5 గంటల వరకు ఉంటుంది, ఓకేనా? సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే మనకి ఈ వెబ్సైట్లో 12/3/2019 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మనకి అవైలబుల్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేయవలసిన ఎవరనగా బీఎడ్ వారు, అదేవిధంగా డిగ్రీ చేసి డిఎడ్ చేస్తారు కదా, వారు పేపర్ 2కి అయితే రాయవచ్చు, బీఎడ్ వారు పేపర్ 1కి. సో ఈ విధంగా మనకి అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం, వినియోగించుకోండి. అదేవిధంగా ఫీజు డీటెయిల్ వచ్చి 15/3/2019 లాస్ట్ డేట్ వచ్చి శుక్రవారం 3:30 వరకు మనకి టైం అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ బై క్యాండిడేట్స్. అయితే మీరు ఫైనల్గా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన తేదీ 19/3/2019. అదేవిధంగా మనకి ఈ ఎడిట్ ఆప్షన్ చాలామంది అప్లై చేశారు కదా, సో ఈ అప్లై చేసిన వారు ఎడిట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చారు. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మీరు ఆ వారం రోజుల్లోనే ఎడిట్ ఆప్షన్ అయితే మాత్రం మీరు తప్పనిసరిగా తప్పులు చేసినట్లయితే మీరు తప్పనిసరిగా ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బై మిస్టేక్ ఒక లెటర్ వల్ల మీకు తర్వాత సీటెట్ జాబ్ వచ్చినా సరే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. సో మీరు అప్పుడు సఫర్ అవ్వే కంటే ఇప్పుడు మీరు సరిగ్గా అప్లై చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 7/7/2019, ఓకేనా? జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే మనకి జూలై 7వ తారీఖున సండేన మనకి సీటెట్ అనేది నిర్వహిస్తున్నారు. సో మీరు తప్పనిసరిగా అప్లై చేసిన వారు రాయండి. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీటెట్ రాసి ఉంటే కనుక వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు అడగండి. అదేవిధంగా రాయలేనట్లయితే లేదు మేము రాసేసాం అన్నవారు మాత్రం రాస్తున్న వారికి మీ యొక్క సలహాలను అయితే ఇవ్వండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.